ఇదిగోండి మా అత్తయ్య వాళ్ళ ఇల్లు అండి. మా అత్తయ్య వాళ్ళ ఇల్లు అయితే మీకైతే ముందైతే నేను చూపించాను కదండి. ఇంక ఈరోజు ఏంటంటే మా మరుదుగారులు, మా ఆడపడుసులు ముగ్గురు, మా తోటికోళ్ళు, నేను అందరం అయితే ఇక ఇంటికైతే వచ్చేసామండి. ఈరోజు మా అత్తయ్య వాళ్ళ ఇంటికి. మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఎవరు ఉంటారంటే మా మామయ్య గారు, మా చిన్నమరుది గారు అయితే ఉంటారండి. ఆయన వేరే ఊర్లో జాబ్ చేసుకుంటారండి. ఆయన వచ్చినప్పుడల్లా మేమైతే ఇక్కడికి వచ్చేస్తామండి. ఇంక ఈ రోజంతానైతే మాకు ఇక్కడ సందడిగా అయితే మాకు ఇలా గడిచిపోయిందండి. ఇంకా మా పెద్ద మరిది గారు ఏంటంటే ముంజిగాయలు అయితే తెచ్చారు. ఇంకా ముంజిగాయలు కొట్టుకుంటూ మా అబ్బాయి చూడండి ముంజిగాయలు కొట్టి ఇంకా అందరికైతే ఇస్తున్నాడండి. ఇదిగోండి మా చిన్న ఆడపడుచు వాళ్ళ అమ్మాయి అండి. ముంజిగాయలు అయితే చాలా తీయగా ఉన్నాయంటండి. ఇదిగోండి మా పెద్ద ఆడపడుచు అండి. ఆయన గారు, మా పెద్ద ఆడపడుచు, మా చిన్నమరిది గారు అయితే ముంజిగాయలు అయితే తింటున్నారండి. చాలా తీయగా ఉన్నాయి అన్నారు. ఇంకా మా పెద్ద ఆడపడుచు ఉన్న ఊరేనండి, ఇక్కడే ఉంటుంది. మా పెద్ద మరిది గారు కూడా ఇక్కడే ఉంటారు. మేము కూడా ఇక్కడే ఉంటామండి. ఇంకా మా చిన్న లాస్ట్ ఆడపడుచు, మా రెండో ఆడపడుచు అయితే వేరే ఊర్లో ఉంటారండి. ఒకళ్ళది కోయిలగూడెం అండి, ఒకళ్ళది గోపారం అండి. ఇంకా మా చిన్న మరిది గారు అయితే ఏలూరులో ఉంటారండి. నువ్వు చాలా బాగా చేస్తున్నావు. అది నాకు ఒకటే నువ్వు అంత బాగా పెట్టేస్తున్నావు. అడవుడి ముందుగా అన్నేద్దాం ఇందులో ఉన్నా ఇలాగే బాగుంటాయి. గుచ్చుకొని ఇలాగే బాగుంటాయి. బాబు గారికి ఈ చెక్క బుర్రలతో ఇది చేద్దాం పని చేద్దాం. అక్కడ మరకలు అయిపోతాయిగా. కొట్టిన తిట్టిన అసలు ఊరుకునేదాన్ని నాన్నెప్పుడు ముద్దులాడలేసాను. అను అను బేబీ కొడుకుంటాడు. కరెంట్ పోయి చచ్చిపోతుందంత కోరికేసారు నాకు. మీ పిల్ల గుడ్డి చేసి మీరు అంటారు. నాకు గుడ్డు పోయింది. ఇంటికి తీసుకెళ్ళి నాకు గుడ్డు పోగొట్టు అంటుంది. ఇప్పుడు అంతేనా
నాకు నుంచి ముందుగానే ఎలా కావాలితే అలా చేస్తుంది. కాలుతో నొప్పుతుంది, చేతితో నొప్పుతుంది, అందులో జ్యూస్ అంతా పోగొట్టేస్తుంది.